Welcome to NAIDU Study Circle. Now, introduce myself. My name is D. Rajesh. Okay, now I am going to talk about chemistry. Okay, see, nowadays, for any competitive examination, chemistry is one of the important subject. Okay, and everyone thinking that what chemistry is, when we talk about chemistry, it's everyone what generally think that it may be a difficult subject. No, if you understand anything in a conceptual way, means if you understand anything in a conceptual way, it makes very easy to understand. Okay, today's our topic is structure of atom. This is the one of the most important topic where we find a number of questions in chemistry. Okay, see, without wasting any time, we have to move into the topic structure of atom. So before knowing about the structure of atom, first we have to know what is an atom. Okay, అంటే మనం స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ టాపిక్ మాట్లాడుకునే ముందు ఏంటంటే ఫస్ట్ యాటమ్ గురించి వీ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా ఉంటే అప్పుడు మనకి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సి వాట్ ఈజ్ అన్ యాటమ్. అయితే యాటమ్ గురించి ఫస్ట్ హూ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రీక్ ఫిలాసఫర్. ఎవరు సార్ అంటే ఏ గ్రీక్ ఫిలాసఫర్ కాల్డ్ డెమోక్రిటస్. డెమోక్రిటస్ ఈజ్ ఎ గ్రీక్ philosopher. Okay, in 450 BC, see, before Christ, 450 BC, a scientist called as a Democritus, a Greek philosopher, come with an idea, come with a term. The first person who come with a term atom is none other than a Greek philosopher called as Democritus. And what he said means, see, atom is the word which comes from the Greek word atomus. ఓకే, యాటమ్ దట్ వర్డ్ విచ్ ఆర్ యూజింగ్ నౌ, అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆటమ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నామో అది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. దిస్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ అటమస్ విచ్ మీన్స్ ఇండివిజిబుల్. విచ్ మీన్స్ ఇండివిజిబుల్ మీన్స్ వీ కెనాట్ ఏబుల్ టు డివైడ్ ఇంటూ టూ. ఓకేనా, విచ్ మీన్స్ ఇండివిజిబుల్. ఓకే, హోప్ యూ ఆర్ అండర్స్టాండ్. ఓకే, అండ్ వాట్ డెమోక్రటిస్ సేస్ దట్ అండ్ ఈజ్ ఐడియాస్ వాట్ హీ సెడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇతను ఏం చెప్పాడో నేను చెప్తాను. అండ్ ఏంటంటే ఇక్కడ ఇతను ఎప్పుడు చెప్పాడు 450 BC. ఓకేనా, ఈ గేవ్ సంథింగ్ ఐడియా అబౌట్ అన్ ఆటమ్. అయితే ఈజ్ ఐడియాస్, ఓకే, డెమోక్రటిస్ ఐడియాస్ అబౌట్ ఆటమ్ ఈజ్ రివైవ్డ్ ఇన్ 19th century బై జాన్ డాల్టన్. ఐ థింక్ వీ ఆల్ ఫెమిలియర్ విత్ దిస్ వర్డ్. మనందరికీ ఈ సైంటిస్ట్ నేమ్ తెలుసు, జాన్ డాల్టన్. ఓకే, అయితే ఇతను ఎవరు ఐడియాస్ సార్ రివైవ్ చేశారంటే హూ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రటిక్స్. అంటే డెమోక్రటిక్స్ 450 BCలో చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ యాటమ్ అవన్నీ రివైవ్ చేసి 19th centuryలో ఇన్ నథింగ్ బట్ 1808లో 19th centuryలోను హీ ప్రపోజ్ ఎ థియరీ. జాన్ డాల్టన్ ప్రపోజ్ ఎ థియరీ దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఏ అటామిక్ థియరీ. ఓకే, డాల్టన్ అటామిక్ థియరీ. దిస్ ఇస్ ద ఫస్ట్ అటామిక్ థియరీ was given by the John Dalton. See, very important is this may be a question for any competitive examination. Who is the first proposed atomic theory? Okay na, who? Nothing but John Dalton. Okay, and now we are going to talk about the ideas of these two scientists. అయితే ఇక్కడ ఏంటంటే మన ఆటమ్ గురించి చెప్పుకుంటూ పోతే ఊకే దే ఆర్ లాట్ ఆఫ్ డిస్కవరీస్, మీన్స్ ఫ్రమ్ డిస్కవరీ ఆఫ్ ఆటమ్ టు డిస్కవరీ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ చాలా ఉంటాయి. అండ్ దట్ వాట్ వీ హ్యావ్ టు మేడ్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. ఇక్కడ నేను ఏం చెప్తానంటే సి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద 3 points. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ 3 points, ఓన్లీ 3 points అబౌట్ యాటమ్. అంటే యాటమ్ గురించి నేను ఓన్లీ 3 points చెప్తాను. ఈ 3 points మీకు బాగా అర్థమైతే దట్ మేక్స్ యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ యాటమ్ ఆల్మోస్ట్ 100%. ట్రస్ట్ మీ. సి, లెట్ ఎంటర్ యువర్ టాపిక్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? లిసన్. The first point is atom is, okay, a smallest indivisible unit of matter. Okay, please understand, please pay attention. See, smallest indivisible unit of matter. See, atom is
స్మాలెస్ట్ ఇండివిజిబుల్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్. ఫస్ట్ మ్యాటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐ థింక్ యూ ఆల్ నో ఫెమిలియర్ అబౌట్ వాట్ ఈస్ ఎ మ్యాటర్. సి, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్, ఇన్ సైన్స్ matter is nothing but anything that have some mass, okay, anything that have some mass and occupy some space, that is what we call as an atom. That is what we call as a matter. అంటే ఏదైనా కొంత మాస్ ఉండి కొంత స్పేస్ ఆక్యుపై చేస్తే భూమి మీద దాన్నే మనం ఏమంటాం సార్ అంటే మ్యాటర్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దిస్ పెన్, ఇట్ హ్యాస్ సమ్ మాస్, రైట్, అండ్ ఇఫ్ ఐ కీప్ లైక్ దట్, ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, రైట్. సో that is what we call as a matter. See, let us okay, I have some mass, nakanto konta baru untada, and I occupy some space on the land, so I am a matter. And the book on which we are written, nu evaithe book men rastunavo, the book has some mass and it occupies some space on the plank, so that is not an atom, that is also an atom. Means ఏదైతే కొంత మాస్ ఉండి, ఓకేనా, కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో దాన్నే మనం ఏమంటాం సార్ అంటే దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ఏ మ్యాటర్. I think nothing but simply saying every substance, all the substances are nothing but a matter. Okay, clear. Now smallest means very 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 small. Okay, hope you understand. Indivisible, very important term. Indivisible. What is indivisible? Indivisible means we cannot able to divide into two. Indivisible are nothing but uncuttable. అన్కట్టబుల్ మీన్స్ అంటే ఏంటంటే మనం దాన్ని రెండు భాగాలుగా కట్ చేయలేం, అంత చిన్నది అని అర్థం. స్మాలెస్ట్ ఇండివిజిబుల్ యూనిట్ అంటే ఏంటంటే ఎంత చిన్నదంటే దేన్నైతే మనం రెండు భాగాలుగా చేయలేమో అంత చిన్నది, దాన్నే మనం ఏమంటాం సార్ అంటే దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ఏ ఆటమ్ అని ఎవరు చెప్పారు సార్ అంటే డెమోక్రటిస్ యాజ్ వెల్ యాజ్ జాన్ డాల్టన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ సార్, ఒక పేపర్ see what we talk about atom means indivisible. What? Indivisible means we cannot able to cut into two. See, this is an atom. No, this is not an atom because we can able to divide into two pieces, right? So this is an atom. No, this is also not an atom because we can also able to divide into two. ఇది ఆటమా? No. ఎందుకు ఆటం అంటే it must not be divided. అది ఇంకో రెండు భాగాలుగా డివైడ్ అవ్వకూడదు. This is atom. No, this is also can be divided into two. This is an atom? No. And keep on dividing, and finally, see, we get a smallest one, small one. This is an atom? No, this can also be cut by using, and this is also can be cut by using any scissors like, okay, by using any scissor, but you can cut into two. Then what is the atom, sir? How small it is? Okay, do you want to know how small the atom is? See, how small it is, nothing but we cannot able to see with our naked eye. అంటే మన కంటితోని ఓకే చూడలేనంత చిన్నది atom. We cannot able to see even with our naked eye. We can able to see only with the using microscope. Okay, any tools like microscope, electronical microscope, only by using those we can able to see. Without using microscope we cannot able to see atom. That much smallest is an atom. Then I hope everyone following. See, అంటే ఏంటంటే ఎంత స్మాలెస్ట్ అంటే మన నేకడ్ అంటే మన ఉట్టి కండుతో మనం చూడలేం, అంత స్మాలెస్ట్ ఉంటుంది ఆటం. అయితే ఇప్పుడు ఎవ్రీవన్ గెటింగ్ వన్ డౌట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది, ఏంటి సార్ అంటే, సార్ హౌ స్మాల్ అన్ ఆబ్జెక్ట్ కెన్ బి ఏబుల్ టు సీ బై విత్ అవర్ నేకడ్ ఐ? హౌ స్మాల్ అన్ ఆబ్జెక్ట్ కెన్ ఏబుల్ టు సీ బై అస్ విత్ ఎ నేకడ్ ఐ? అంటే మన కంటితో ఎంత చిన్న ఆబ్జెక్ట్ చూడగలం జనరల్గా అంటే, సి ఐ థింక్ యూ ఆల్ ఆర్ ఏబుల్ టు సీ హౌస్ ఫ్లై. ఓకే, మన హౌస్ ఫ్లైస్ చూస్తూ ఉంటాం, వెరీ స్మాల్. ఓకే, do you know what is the size of house fly? The size of house fly is nothing but 8 into 10 power of minus 3 meters. How much? 8 into 10 power of minus 3 meters. Okay, which is also equal to simply 8 millimeters. Okay, we can able to see 8 into 10 power of minus 3 meters because we can able to see house fly. Man house fly చూడగలం కదా. Do you know what is the size of house fly? House fly size ఎంత తెలుసా? It is about 8 into 10 power of minus 3 meters. మనం చూడగలుగుతున్నాం దీన్ని. అయితే ఇంకా చిన్నది ఏం సార్ చూస్తామంటే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎన్ ఎయిర్. ఓకే, ఇఫ్ యూ టేక్ ఎన్ ఎయిర్, దిస్ ఈజ్ అవర్ ఎయిర్.
ఓకే, ద టిప్ ఆఫ్ ద ఎయిర్, వీ అబ్జర్వ్ ద టిప్ ఆఫ్ ద ఎయిర్, టిప్ మీన్స్ ఎండ్. ఓకే, వైడ్గా ఉంటుంది చూసారా, మనం ఎయిర్ తీసుకుంటే ఎయిర్ యొక్క చివరన టిప్ ఉంటుంది ఎండ్. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ రైట్. దాని యొక్క లెంత్, దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందో తెలుసా? ఇట్ ఈస్ అబౌట్ 10⁻⁻⁴ మీటర్స్. హౌ మచ్? 10⁻⁻⁴ మీటర్స్. దాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. సార్ ఇంకా ఎంత స్మాల్ ఆబ్జెక్ట్ చూడగలం మన కంటితోనంటే, ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు సీ ఆబ్జెక్ట్స్ అప్ టు 10⁻⁻⁴ మీటర్స్ ఓన్లీ. ఎంతవరకు చూడగలమమ్మా? 10⁻⁻⁴ మీటర్స్ ఓన్లీ. అంటే నథింగ్ బట్ 0.1 millimeters. కన్ఫ్యూజ్ అవ్వకండి. సి 1 millimeter is equal to 10⁻⁻³ meters. Keep in mind. Here, see, 10⁻⁻⁴ meters is nothing but 0.1 millimeters. అంటే మనం మన కంటితో వితౌట్ యూజింగ్ ఎనీ మైక్రోస్కోప్ యూజ్ చేయకుండా మన కంటితో మనం ఎంతవరకు చూడగలం సార్ అంటే ఓన్లీ అప్ టు 10⁻⁻⁴ మీటర్స్. అంటే 10⁻⁻⁴ మీటర్స్ కంటే తక్కువ ఏవైనా సైజ్ ఉన్నాయనుకోండి ఆబ్జెక్ట్స్, దాన్ని మనం చూడలేము. వీ కెనాట్ ఏబుల్ టు సీ. అర్థమైందా? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. వీ కెన్ ఏబుల్ టు సీ అప్ టు 10⁻⁻⁴ మీటర్స్. అయితే ఇప్పుడు ఏ న్యూ క్వశ్చన్ కమ్స్ టు యువర్ మైండ్. సార్ మనం 10⁻⁻⁴ వరకే చూడగలం కదా, అంతకంటే మనం చిన్న చూడలేం కదా, అయితే ఆటమ్ యొక్క సైజ్ ఎంత? ఓకే, మనం ఆటమ్ చూడలేం కదా, వీ కెనాట్ ఏబుల్ టు సీ ఆటమ్. సో వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ సార్? సి ఇప్పుడు మాట్లాడదాం ఆటమ్ యొక్క సైజ్ ఎంత ఉంటుందో. సి మనకి పీరియాడిక్ టేబుల్, ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ పీరియాడిక్ టేబుల్, మనం చూసే ఉంటాం. ఓకేనా, పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? వీ హ్యావ్ ఏ 118 ఎలిమెంట్స్ రైట్. ఓకే, వీ హ్యావ్ 118 ఎలిమెంట్స్. అయితే ఈ 118, సపోజ్ 118 ఆటమ్స్ అనుకోండి, నో ప్రాబ్లం. అయితే ఈ 118 ఆటమ్స్లో లార్జెస్ట్ ఆటమ్ ఏంటో తెలుసా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఈ 118 ఆటమ్స్లో డూ యూ నో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆటమ్? ఓకేనా, మీరు పీరియాడిక్ టేబుల్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్ గ్రూప్ చూడండి. ఫస్ట్ గ్రూపు హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబేడియం, సీజియం అండ్ ఫ్రాన్సియం. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్కలీ మెటల్స్. ఓకేనా, అయితే ఇది ఫస్ట్ గ్రూప్ అంటాం పీరియాడిక్ టేబుల్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్. ఓకేనా, అయితే ఈ ఫస్ట్ గ్రూప్లో ఇది చూసారా ఫ్రాన్సియం, whose atomic number is nothing but whose atomic number is 87. How much? whose atomic number is 87. ఈ ఫ్రాన్సియం మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్, అమోంగ్ ఆల్ ద 118 ఎలిమెంట్స్ ద ఫ్రాన్సియం ఈజ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. నథింగ్ బట్ మన భాషలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆటమ్. ఓకేనా, రిమైనింగ్ ఆల్ ఆటమ్స్ ఫ్రాన్సియం కంటే చిన్న సైజే ఉంటాయి. అయితే డూ యూ నో వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఫ్రాన్సియం? The largest atom in the periodic table, do you know what is the size of francium? The size of francium is about 3.48 into 10⁻⁻10 meters. How much? 3.48 into 10⁻⁻10 meters. See, 10⁻⁻10 meters. అంటే మనం ఎంతవరకు చూడగలం? Without naked eye, without using any microscope, ఎంతవరకు చూడగలం? We can able to see up to 10⁻⁻4. కానీ ఇది ఎంత ఉంది సార్? How much this is? దిస్ ఈజ్ అబౌట్ 10⁻⁻10. అంటే మనం 10⁻⁻4 చూడలేము, అంటే 10⁻⁻4 వరకే చూడగలం. దీనికన్నా తక్కువ అంటే 10⁻⁻5 కానీ 10⁻⁻6 కానీ ఇవేవి మనం చూడలేం. మరి 10⁻⁻5 మనం చూడలేనప్పుడు హౌ కెన్ వీ ఏబుల్ టు సీ 10⁻⁻10 మీటర్స్? అందుకే ఆటమ్ చూడండి, నేను మళ్ళీ కూడా ఏం తీసుకున్నాను? ఆటమ్ అన్నింటిలో లార్జెస్ట్ ఆటమ్ తీసుకున్నాను. లార్జెస్ట్ ఆటమ్ యొక్క సైజే 3.48 into 10⁻⁻10. What is the largest atom in the period among all the atoms? Francium. ఓకేనా, దాని యొక్క సైజే 10⁻⁻, 3.48 into 10⁻⁻10. ఓకేనా, దీన్నే మనం చూడబోతే రిమైనింగ్ ఎలిమెంట్ ఆటమ్స్ మనం ఏం చూడగలం? దట్ మచ్ స్మాలెస్ట్ ఈజ్ ఎ ఆటమ్. ఐ థింక్ నౌ యు ఆర్ ఎవ్రీవన్ ఇస్ క్లియర్ అబౌట్ హౌ స్మాల్ ద ఆటమ్ ఈజ్. ద ఆటమ్ ఈజ్ వెరీ 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 smallest. It is about 10⁻⁻10 meters. Okay, hope everyone understand how small the atom is. Next, now once again I did a statement. Smallest means how we cannot able to see our naked eye. About 10⁻⁻10 meters, very very small. Smallest indivisible, anta small ga unte దాన్ని మనం ఇంకేం సార్ డివైడ్ చేస్తాం. ఓకే, దట్ మీన్స్ ఇండివిజిబుల్. యూనిట్ ఆఫ్ మ్యాటర్, ఎనీథింగ్ బట్ ఎవ్రీ సబ్స్టెన్స్. ఓకేనా, నువ్వు ఏ సబ్స్టెన్స్ అని తీసుకో, నువ్వు ఏ సబ్స్టెన్స్ తీసుకొని పీసెస్గా డివైడ్ చేస్తే అట్ ఫైనల్లీ యూ గెట్ ఎ స్మాలెస్ట్ పార్టికల్. అప్ టు 10⁻⁻10 వచ్చే పార్టికల్ స్మాలెస్ట్ పార్టికల్ ఉంటుందా? దేన్నైతే మనం రెండు భాగాలుగా చేయలేము. దట్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ ఏ ఆటమ్.
This is the first point. Okay, and coming to the second point, we have 3 points, right, about atom. I want to explain only 3 points. Okay na? If you want to know about complete details about atom, then we can make a separate video in which we can explain discovery of atom, how the atom is discovered and who are the scientists involved in that, okay, and how they are discovered. Okay, we have to make them in a separate video. Now first point మనం explain చేసుకున్నాం. Second point ఏంటి సార్ అంటే, see very careful, every substance, what, every substance, okay, is made up of atom. What, every substance is made up of atom. Every substance means pratidi kuda, whether it is, see, this is also made up of atom, this is also made up of atom, the board is also made up of atom, okay, everything, the fan is made up of atom, the chair is made up of atom, everything is made up of atom. Okay, hope I understand what. See, every substance means whether it is a living thing, I think you all know about living thing, whether it is a living thing or a non-living thing. Non-living thing అంటే దానికి ప్రాణం ఉండి జీవం లేకపోయినా, వెదర్ ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్ అవని నాన్ లివింగ్ థింగ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే ప్రతిది కూడా దేంతో నిర్మింపబడుతుంది సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎ లివింగ్ థింగ్, మీకు ఐ థింక్ యూ ఆల్ గుడ్ ఎట్ బయాలజీ. మనం బయాలజీలో చెప్పుకుంటాం వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ ద బేసిక్ structural and functional unit of life? What is? Nothing but cell, right? I think you all know about this. Okay, the cell is the basic structural and functional unit of life. అయితే ఎందుకు సార్ దీని బేసిక్ అండ్ స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటామంటే ఏం లేదమ్మా, గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ టిష్యూ. ఓకే, సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్ ఫార్మ్ చేస్తాయి. ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ టు ఫార్మ్ ఏ వాట్, ఆర్గన్. ఓకేనా, ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బాడీ. And when we have a body, we have a life. If you don't have a cell, tissues. Cell లేకపోతే tissues ఉండదు, tissues లేకపోతే organ ఉండదు, organs లేకపోతే body ఉండదు, body లేకపోతే we doesn't have a life. అంటే cell is the basic మూలం. లైఫ్ ఉండాలంటే బేసిక్ ఎవరు సార్ అంటే సెల్. ఓకే, ద సెల్ is the basic unit of. అండ్ మన బయాలజీలో ఏం చెప్పుకుంటాం అంటే సెల్ is the smallest and basic and structural functional unit of life. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. Even the cell is also made up of atom. This is one of the, see, even the cell which we talk about a smallest, ఏదైతే మనం స్మాల్ అనుకుంటున్నామో, ఈవెన్ ద సెల్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ఆటమ్. చూడండి ఆటమ్ ఎంత చిన్నదో, మళ్ళీ ఆటమ్ అన్నీ కూడా ఆటంతో నిర్మింపబడతాయి అని ఇదే ఎగ్జాంపుల్. ఓకేనా, ఇఫ్ సెల్ ఆటంతో తయారైందంటే దెన్ ఆల్ ద లివింగ్ క్రియేషన్స్, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఇవన్నీ దేంతో తయారైనట్టాయి, ఆల్ ద థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అన్ ఆటమ్. Okay, and this is about how small and everything is made up of. ఇంక లివింగ్ థింగ్ అన్ని ఇంకా సెల్లే ఆటంతో తయారైతే, అండ్ ఆల్ ద లివింగ్ థింగ్స్, వాట్ ఎవర్ ద లివింగ్ థింగ్స్, వెదర్ దే ఆర్ ప్లాంట్స్, వెదర్ దే ఆర్ యానిమల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్, అబ్సల్యూట్లీ నాన్ థింగ్ ఇస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ అన్ ఆటమ్. నెక్స్ట్, అండ్ దిస్ ఈజ్ అబౌట్ the second point. And the final point, third point means atom is always stable. Atom is always stable and neutral. See, atom is always stable means, sir, why we have to agree atom is stable? ఎందుకు సార్ మనం అగ్రీ అవ్వాలంటే, since what I am saying in the second point, everything is made up of an atom, every substance is made up of atom. అంటే ప్రతిది కూడా ఆటంతోనే తయారని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఆటం అనేది ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ యూనివర్స్లో మనందరం ఉన్నామంటే మనందరం దేంతో తయారయ్యాం? ఆటం స్టేబుల్గా ఉంది కాబట్టి మనందరం ఉన్నాం. ఇఫ్ ఆటమ్ ఈజ్ నాట్ స్టేబుల్ ఆల్వేస్, దెన్ నథింగ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్లో ఏది కూడా ఉండదు. ఎందుకంటే యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా దేంతో నిర్మింపబడింది? ఆటం స్టేబుల్గా ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ లై ఇన్ ద యూనివర్స్. ప్రతిదీ కూడా యూనివర్స్లో ఉన్నది. ఓకేనా, సో వీ హ్యావ్ టు అగ్రీ విత్ ద పాయింట్ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్. ఓకే, హోప్ యు ఆర్ అండర్స్టాండ్. అండ్ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ న్యూట్రల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద న్యూట్రాలిటీ ఆఫ్ ఆటమ్. ఎందుకు ఆటమ్ న్యూట్రల్ అంటే నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వెన్ ఐ టాపింగ్ ఆఫ్టర్ 5 minutes వెన్ ఐ గోయింగ్ టు టాక్ అబౌట్ ఏ సబాటమిక్ పార్టికల్స్, రైట్, అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వై ఆటమ్ ఈజ్ ఆల్వేస్ న్యూట్రల్.
Okay, and these are the 3 points, okay, which was said by the Democritus as well as who, John Dalton. Okay, now we have to keep in mind, and we're going to discuss more. Okay, na ee Dalton atomic theory, okay, atomic theories గురించి చాలా మాట్లాడుకుందాం, బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ దీస్. మనం నెక్స్ట్ వీడియో సెపరేట్ వీడియో తీసుకుని అప్పుడు we can discuss about detail about the discovery of atom and history of atom, how the atom is going to be discovered. ఓకే, ముందు 3 పాయింట్స్ అర్థమయ్యాయి కదా. సి ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ అనేది ఆటమ్ అంటాం. ఓకే, ఎవ్రీ సబ్స్టెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్. ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేంతో తయారవుద్దంటే ఆటమ్. అండ్ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్ అండ్ న్యూట్రల్. మీకు ఈ 3 పాయింట్స్ కానీ ఎగ్జాక్ట్గా అర్థమైతే ఐ థింక్ యూ ఆల్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆటమ్ గురించి మీకు అర్థమైపోయినట్టు. అర్థమైందా? సి ఓకే, ఐ మూవ్ ఫార్వర్డ్. అర్థమైంది కదా దీస్ 3 పాయింట్స్. ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ యూనిట్ ఆఫ్ మ్యాటర్, ద ఫస్ట్ పాయింట్, అండ్ ఎవ్రీ సబ్స్టెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్, అండ్ ఫైనల్లీ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్ అండ్ న్యూట్రల్. ఓకే, క్లియర్. Now the next, we all know what is an atom is. Now we have to explain the structure of atom. See, whenever we are going to learn about any topic, we first better to understand the title very well. అర్థమవుతుందా? మన టైటిల్ ఎప్పుడైతే ప్రాపర్గా అర్థమవుతుందో దెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ బిహైండ్ ద టైటిల్ వెనక ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకే, సి సో title, the structure of atom. Okay, now we have to explain the structure of atom. Atom తెలుసు కదా, మనం ఇప్పుడు స్ట్రక్చర్. సో వాట్ ఈస్ స్ట్రక్చర్? అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి? మనకి ఆటమ్ గురించి చెప్పారు. ఓకే, నౌ వాట్ ఈస్ స్ట్రక్చర్? సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టాక్ a structure of a school. See, I am always try to explain anything with a weird examples, with the different examples. Why I am going to explain any concept with a different example means, if you explain anything in different examples, it may stick in your minds for a longer time. అర్థమవుతుందా? అందుకే that is the reason why I am taking a different examples, right? Trust me, this trick will never fails. Okay, see, అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి? ఓకేనా, ఫస్ట్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ చూద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ అంటే ఏంటంటే, ముందు ఈ స్కూల్లో ఏముంటాయి? యాక్చువల్గా డెఫినెట్గా ఈ స్కూల్లో ఏముంటాయి? ఇన్ ఏ స్కూల్ వీ హ్యావ్ క్లాస్ రూమ్స్, ఓకే, లైబ్రరీ, అండ్ వాట్ వీ హ్యావ్ ఎ క్యాంటీన్, అండ్ వాష్రూమ్స్, అండ్ ప్లే గ్రౌండ్. ఓకే, ద స్కూల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా, ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ అంటే ముందు స్కూల్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. స్కూల్లో ఏముంటాయి? ఇవన్నీ ఉంటాయి. క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీ కానీ, ఓకే, వాష్రూమ్స్ అండ్ ప్లే గ్రౌండ్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇవన్నిటిని ఒక ప్రాపర్గా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే అప్పుడు నీకంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది. దట్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్. అంటే మనం ఏదైనా ఒక దాని గురించి స్ట్రక్చర్ మాట్లాడాలి అంటే దానికి ఆ స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఫస్ట్ దానిలో ఎవరున్నారో చూడండి. ఓకేనా, ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే దెన్ వీ గెట్ ఏ డెఫినెట్ స్ట్రక్చర్. దట్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వాట్ ఈస్ దిస్? See, this is like a pear shaped. Pear is nothing but a fruit. మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేసి చూస్తే పియర్ ఫ్రూట్ చూస్తే ఇట్ ఈస్ లైక్ దిస్ షేప్. ఓకే, ఇప్పుడు ఈ పియర్ షేప్డ్ ఉన్న కంట్రీ, ఎనీవన్ ఈ పియర్ స్ట్రక్చర్ ఉన్న కంట్రీ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయగలమా? ఓకే, దిస్ ఇస్ అవర్ వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీ. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? శ్రీలంక. సి, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ శ్రీలంక. మీన్స్ శ్రీలంకకి ఎందుకు సరే స్ట్రక్చర్ వచ్చిందంటే, సి స్ట్రక్చర్ ఆఫ్ శ్రీలంక. సి ఫస్ట్ వెన్ వీ గోయింగ్ టు టాక్, నేను ఇప్పుడే చెప్పాను, దేనికైనా దాని గురించి, ఏదైనా దాని గురించి నువ్వు స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ అందులో ఎవరున్నారో చూడాలి. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ శ్రీలంక అని మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ శ్రీలంకలో ఎవరు ఉంటారు? శ్రీలంకలో 9 ప్రొవిన్సెస్ ఉంటాయి. ఎన్నమ్మా? 9 ప్రొవిన్సెస్. అంటే మనకి స్టేట్స్ ఎలాగో అక్కడ 9 ప్రొవిన్సెస్. ఎన్ని ఉంటాయి? 9 ప్రొవిన్సెస్. ఇప్పుడు ఈ 9 ప్రొవిన్సెస్ని మనం ఒక సిస్టమేటిక్గా ఇలా అరేంజ్ చేస్తే అప్పుడు దానికంటే ఒక స్ట్రక్చర్ వచ్చింది. 9 ప్రొవిన్సెస్ని ఒక అరేంజ్ చేస్తే అప్పుడు దానికంటే ఒక స్ట్రక్చర్ వచ్చింది. దాన్నే మనం ఏమన్నామంటే స్ట్రక్చర్ ఆఫ్ శ్రీలంక.
అలాగే ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఇండియాలో ఉన్న ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అన్ని స్టేట్స్ని ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే ఇండియా కొంటే ఒక పర్టికులర్ స్ట్రక్చర్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. నౌ అర్థమవుతుందా? అలానే ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అంటే ఫస్ట్ నువ్వేం తెలుసుకోవాలి, యాటమ్ లోపల ఎవరున్నారో తెలుసుకోవాలి. సి వన్ టైప్ అనదర్ క్వశ్చన్ కమ్స్ టు యువర్ మైండ్, ఈజ్ దర్ ఎనీథింగ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది యాటమ్ అనే క్వశ్చన్ మీకు రైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కావాలి అంటే ఆటమ్ యొక్క స్ట్రక్చర్ మీకు కావాలి అంటే మనం ఫస్ట్ యాటమ్ లోపల ఎవరు ఉంటారు, ఊ ప్రెజెంట్ ఇన్సైడ్ ది యాటమ్, అది మీకు గుర్తుపెట్టుకోవాలి. యాటమ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని దాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే అప్పుడు నీకు ఒక స్ట్రక్చర్ వస్తుంది, దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫాలోయింగ్, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? సి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కావాలంటే ముందు ఆటంలో ఎవరున్నారో తెలుసుకోండి. ఆటంలో ఎవరున్నారు, ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ దీస్ సబ్ అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ పార్టికల్స్ ఎవరు సార్ ఆటంలో ఉంటారంటే ఊ ప్రెజెంట్ ఇన్సైడ్ ది యాటమ్, సబ్ అటామిక్ పార్టికల్స్. అర్థమైందా? వాట్ యువర్ క్వశ్చన్, మీకు క్వశ్చన్ ఏమొచ్చింది సార్, ఆటమ్ మీరు ఇందాక ఏమన్నారు, వాట్ వి సెడ్ ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ చూసా అన్నిట్లో కూడా స్మాలెస్ట్, ప్రతి వస్తువులో కూడా స్మాలెస్ట్ వన్ ఏమన్నారు, యాటమ్ అన్నారు. మరి ఇప్పుడు యాటమ్ కూడా ఆటమ్ కంటే స్మాలెస్ట్ థింగ్స్ ఉన్నాయి కదా సార్, సబాటమిక్ పార్టికల్స్ అంటే ఇవన్నీ ఆటమ్ లోపల అంటే ఆటమ్ కంటే స్మాలెస్టే కదా. అయితే దట్ ఈస్ ద రీజన్ వై వాట్ జాన్ డాల్టన్ అండ్ డెమోక్రిటస్ చెప్పారు కదా, వాట్ దే సెడ్ యాటమ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఒక పాయింట్ చెప్పారు చూసారా. దట్ పాయింట్ ఈజ్ ప్రూవ్డ్ టు బి రాంగ్ వెన్ వీ డిస్కవర్డ్ అబౌట్ సబాటమిక్ పార్టికల్స్. అంటే ఎప్పుడైతే సబాటమిక్ పార్టికల్స్ గురించి తెలుసుకున్నారో, సైంటిస్ట్ సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయని కనుక్కున్నారో, అప్పుడు జాన్ డాల్టన్ తర్వాత డెమోక్రిటస్ చెప్పిన పాయింట్ అని చూసారా, దాన్ని తప్పు అని ప్రూవ్ చేశారు. అప్పటి వరకు ఆటమే స్మాల్ అనుకునే వాళ్ళం, బట్ వెన్ ద సబాటమిక్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు డిస్కస్, ఎప్పుడైతే డిస్కవర్ చేశారో సబాటమిక్ పార్టికల్స్ని, అప్పుడు అర్థమైంది ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆటమ్ స్మాల్ కాదు, ఆటమ్ కన్నా స్మాలెస్ట్ ఉన్నాయి, అవి కలిస్తేనే ఆటమ్ ఫామ్ అయ్యింది, వాటినే మనం సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎవ్రీవన్ రియలైజ్ దాట్ ద ఆటమ్ వాట్ ద డెమోక్రిటస్ అండ్ జాన్ డాల్టన్ సెడ్ ఇస్ ప్రూవ్ ఇట్ టు బి రాంగ్. అంటే ఏదైతే జాన్ డాల్టన్ డెమోక్రిటస్ చెప్పారో అది తప్పు అని నిరూపించారు. ఓకేనా? ఆ పాయింట్ తప్పు అని ప్రూవ్ చేశారు. ఓకేనా? అయితే ఏంటి సార్ ఈ సబాటమిక్ పార్టికల్స్ అంటే, వీ హ్యావ్ 3 సబాటమిక్ పార్టికల్స్. ఏంటి సార్? 3 సబాటమిక్ పార్టికల్స్. వాట్ ఆర్ దేర్? ప్రోటాన్, ఓకే, అండ్ ఎలక్ట్రాన్, అండ్ థర్డ్ వన్ ఈస్ అండ్ న్యూట్రాన్. ఓకే, వీ హ్యావ్ 3 సబాటమిక్ పార్టికల్స్. వీటి గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్లీ ఇన్ ఆఫ్టర్ 5 minutes. ఓకే, ఫస్ట్ ఈ గురించి ఒక జస్ట్ ఇంట్రడక్షన్ వినండి. ఓకేనా? పాజిటివ్ ప్రోటాన్స్ వచ్చేసరికి ఏ ఛార్జ్ ఉంటుంది సార్ అంటే పాజిటివ్లీ ఛార్జ్. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ విచ్ ఛార్జ్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్, అండ్ న్యూట్రాన్స్ హ్యావింగ్ విచ్ ఛార్జ్ మీన్స్ న్యూట్రల్. న్యూట్రాన్స్ డజంట్ హ్యావ్ ఎనీ ఛార్జ్. ఓకే, సి protons having a positive charge, electrons have a negative charge, and neutrons have a no charge. అయితే ఇవి సబాటమిక్ పార్టికల్స్. ఇప్పుడు మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కావాలి అంటే యాటమ్ లోపల ఎవరున్నారు, సబాటమిక్ పార్టికల్స్. ఇఫ్ you are going to arrange them in a systematic order, then we get a structure, that is what we call a structure of atom. ఇందాక ఎలా అయితే స్ట్రక్చర్ ఆఫ్ శ్రీలంక మాట్లాడినప్పుడు శ్రీలంకలో ఉన్న 9 provinces-ని నువ్వు సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే శ్రీలంక కొంత ఒక పియర్ షేప్ వచ్చింది, దాన్ని మనం ఏమన్నాం, స్ట్రక్చర్ ఆఫ్ శ్రీలంక అన్నట్టు. ఇక్కడ యాటమ్ లోపల ఎవరు ఉన్నారు, 3 సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే అప్పుడు దీనికంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం, దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఓకే, లెట్స్ సీ హౌ టు అరేంజ్. మనం చూద్దాం ఎలా అరేంజ్ చేద్దామో. సి ఫస్ట్ ఒక డెఫినేషన్ ఫామ్ చేద్దాం స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్కి. వాట్ ఇస్ ద డెఫినేషన్ మీన్స్, సి ద సిస్టమేటిక్ arrangement of, okay, subatomic particles. Who are these? Every subatomic particles, electrons, protons and neutrons. See, the systematic arrangement of subatomic particles like electrons, protons, neutrons in an atom is called what? Is called
అటామిక్ స్ట్రక్చర్ అండ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, ఆటంలో ఏమున్నాయమ్మా, ఆటంలో సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. వీటిని ఈ సబాటమిక్ పార్టికల్స్ని నువ్వు ప్రాపర్గా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే అప్పుడు నీకంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది. నీకంటే నథింగ్ బట్ ఆటమ్ కంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది. దాన్నే మనం ఏమంటాం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అంటాం. ఓకే, చూద్దామా నౌ హౌ వీఆర్ గోయింగ్ టు అరేంజ్. చూద్దామా. ఫస్ట్ అర్థమైంది కదా, ఆటంలో 3 సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. Okay, the protons are having a positive charge and the electrons having a negative charge and neutrons having a zero charge. That means they are electrically neutral. Okay, didn't have any charge. Now see the structure of atom. ఇప్పుడు మనం atom యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం.